3 డేస్ హాలిడేస్ ఇచ్చారని ఇంటికొచ్చాననమాట. మార్నింగ్ అయితే మమ్మీ ఎగ్ దోస అయితే ఏశారు. బయట హోటల్స్‌లో కంటే కూడా చాలా ఫ్లఫీగా చాలా మంచిగొచ్చింది. నాకు చాలా నచ్చింది. ఇది ఒక పాత సినిమా చూసుకుంటూ అయితే తింటున్నాననమాట. ఇంక దాంతో పాటే పులిహోర కూడా చేశారు. ఇంకా పులిహోర అన్నం కూడా తింటున్నాను. ఇంక ఈ మినీ వ్లాగ్‌లో పసుపుకి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే దీని తర్వాత ఒక లాంగ్ వీడియో కూడా నేను దీనికి లింక్ ఇస్తాననమాట. దానిలో చూడండి మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇంక ఫ్రెష్ అప్ అయితే వచ్చిన తర్వాత ఇంక మా ఇంట్లో ఒక పాతకాలపు వస్తువు అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అదే అద్దం అనమాట. చెక్క అద్దం. ఇది వడ్రంగి పనిచేసే మా రిలేటివ్స్ అయితే చేసి ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అలానే ఉంది. ఇలాంటి అద్దాలు మీ ఇంట్లో వాడేవాళ్ళ కామెంట్ చేయండి. ఇలా వెనకాల అయితే పెట్టుకొని సపోర్ట్‌గా మనం ఎక్కడైనా నించోబెట్టొచ్చు అనమాట ఈ అద్దాన్ని. ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి తోటకూర అలాగే చికెన్ అనమాట. ఈ 2 కాంబినేషన్ కాదులే కానీ తింటున్నాము. ఇంకా పసుపు గురించి అయితే చాలామంది అడుగుతున్నారు మాకు కావాలి అని చెప్పేసి. బట్ ఏంటంటే మీరందరూ కూడా దూరం నుండి అడగడం వల్ల మేము కొరియర్ చేయలేకపోతున్నాం అనమాట. ఎందుకంటే డెలివరీ కాస్ట్ కూడా ఎక్కువైపోతది కాబట్టి. అందుకే మీ మెసేజెస్ అన్నిటికి కూడా నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. ఈ మినీ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.